బీహార్లో 122 స్థానాలకు రేపు జరిగే చివరి విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3.7 కోట్ల మంది ఓటర్ల కోసం 45,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు ఈసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొన్న బీహార్లో తుదిదశ పోలింగ్కు సర్వం సిద్దమైంది. మొత్తం 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు రేపు చివరి విడతలో పోలింగ్ జరగనుంది. 3,70,00,000 మంది ఓటర్ల కోసం 45,399 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అందులో 40,073 పోలింగ్ బూత్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ విడతలో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ జరిగే 122 నియోజకవర్గాల్లో 101 సీట్లు జనరల్ కాగా 19 ఎస్సీ, 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. పోలింగ్ స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. బీహార్ రెండో విడత పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే 500 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించగా మరో 500 కంపెనీలను కూడా తరలించినట్లు తెలిపింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీహార్ రెండో విడత పోలింగ్ నేపథ్యంలో నేపాల్ భారత్ బోర్డర్ను మూసివేశారు. అక్కడ భద్రతను పటిష్టం చేశారు. వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గస్తీని పెంచారు.